మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం అన్ని దినము రీతిగా వాక్యం ధ్యానించుకుని మరి ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంటున్నాం. ఈ దినపు వాగ్దానము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రకటన గ్రంథము 2:10 మాట ఏమంటున్నాడు? నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎలాగిస్తాడు దేవాదేవుడు అంటే, మనకు శ్రమల్లో ఆ పై అది మొదటి వచ్చిన అంటున్నాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకం. మరణం వరకు శ్రమలో కూడా నమ్మకం ఉండమంటున్నాడు దేవుడు. శోధించబడినప్పుడు కూడా నమ్మకం కలుగును, చెరలో వేయబడినప్పుడు కూడా నమ్మకం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. మరి ఇలాంటి నమ్మకం శ్రమలు కలిగినప్పుడల్లా మనం ఎలా ఉండాలి? నమ్మకం కలిగిన దేవుడు మాకు ఇచ్చే బహుమతి ఉంది, ఇచ్చే కిరీటం ఉందని నమ్మకం కలిగి ఉండాలి. మనం శ్రమ వచ్చినప్పుడు తొట్టిల్లిపోకూడదు, శోధన వచ్చినప్పుడు తొట్టిల్లిపోకూడదు, చెరలో వేయబడినప్పుడు బంధకాలను తొట్టిల్లిపోకూడదు. ఎందుకంటే మరణం వరకు నమ్మకం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. ఎక్కడండి? మరణం వరకు అంటే నువ్వు బ్రతుకు దినములన్నీ నమ్మకం కలిగి ఉన్నాడు ప్రభుకి. ఎందుకంటే నువ్వు కిరీటం కావాలి. ప్రభు యొక్క ఇచ్చే కిరీటం గొప్పది. ఈ లోకం కిరీటంలో ఇచ్చే కిరీటం వేరు, ధనంతో కొనుక్కున్న కిరీటం వేరు, ఆ పరిశుద్ధాత్మ కొనుక్కున్న కిరీటం వేరు. నువ్వు ధనంతో కొనుక్కున్న కిరీటం ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళాలి, కానీ పరిశుద్ధాత్ముడి ఇచ్చే కిరీటం నిత్యరాజ్యంలో అడిగి పెడతామని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ శ్రమలో కూడా నువ్వేం చేయాలని నమ్మకం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. శ్రమలు జయించుకొని ధన్యుడు అంటున్నాడు ఇక్కడ మాట చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నెగో అన్న వాళ్ళు ఉన్నారు. దానియేలు గ్రంథం 3:16. వాళ్ళు ఏం చేశారండి? రాజు చెప్పిన మాటకు తల వంచడం, దేవుని మాటకు లోబడ్డారు. వాళ్ళు మీరు అగ్ని గుండంలో వేసినా కానీ నా దేవుడిని తప్పిస్తారు, తప్పించకపోనే పర్లేదు, కానీ తప్పించకపోనే పర్వాలేదు, నేను నీ ప్రమిదకు మొక్కను అని ఒక తీర్మానం చేసుకున్నారు ముగ్గురుని. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం, మరణం వరకు నమ్మకం కలిగి ఉన్నాడు కదా దేవుడు. అందుకే ఈ ముగ్గురు ఏం చేశారంటే ఆ యొక్క ప్రతిమద సేవించలేదు, రాజు మాటకు లోబడలేదు. అంటే రాజు కంటే గొప్పోడు మన దేవుడు, అవునే కదా? రాజు కంటే గొప్ప, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. రాజునే సృష్టించిన సృష్టికర్త ఆయన. ఆ రాజుకి మనం ఎందుకు భయపడాలని ప్రభు అన్నాడు. కాబట్టి ఆ కిరీటం కావాలంటే నీలోన భయం పోవాలి, ఆ పెరుగుతనం పోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నాడండి? నేను నీకు భయపడను, మా దేవుడు నన్ను పిలిపిస్తాను విశ్వాసం. అందుకే వాళ్ళ జీవ కిరీటం ఇచ్చే వాళ్ళ ఆ యొక్క శ్రమ నుంచి తప్పించాడు. అలా శ్రమ నుంచి తప్పించబడాలంటే మరణం వరకు నమ్మకం కలిగి ఉండమంటారు. అలాంటి నమ్మకం కలిగి ఉంటే దేవుడు మెండైన దీవులు, మెండైన ఆశీర్వాదం పొందుకుందరు గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించిన గాక. ఈ వాగ్దానం బట్టి ప్రార్థించండి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీవించిన ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల యేసుప్రభువా, పరిశుద్ధుడా, కృప గలవాడా, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఈ దినమంతా మీరు ఎక్కల చాటును భద్రపరచండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం, శాంతిని దాయించండి. దుష్టుడు, సాతాను, గలిబిలి చేసిన ప్రతి ఆటంకము యేసు నామములో దూరపరచండి. అయ్యా నీకు వందనాలు. యజమానులు నెలరా జీతాలు ఇచ్చే కృప ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టాజీతం మీరు తినేలాగా మీరు సహాయం చేసి దీవించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అలాగే ప్రభువా, అయ్యా తండ్రి నాయన, ఎవరైతే తండ్రి సమస్యల్లో ఇరుకులు ఇబ్బందులు విడుదల దాచండి. బలహీనంగా ఉన్న వీళ్ళు ముట్టండి, హాస్పిటలైజ్లో వీళ్ళు ముట్టండి, స్వస్థపరచండి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు, నడుము నొప్పి బాధ విడుదల దాచండి. ప్రభు కుటుంబంలో సమాధానం పరచండి. గర్భాలు ఇచ్చినప్పుడు నార్మల్ డెల్లు వచ్చినాగా మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించి కృప చూపించమని మీకు ఇప్పుడు భద్రపరిచి దినమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి మిమ్మల్ని మీరు మహింపరచుకుని గణపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.